Hello friends, you welcome to Sham Institute. We will discuss today's current affairs. వీటిలో భాగంగా మనకి ఈ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. జన్ ఔషధి దివస్ సుప్రీం కు కొత్త జడ్జ్, తర్వాత సెయిలింగ్ విష్ణు, రంజీ ట్రోఫీ 2025, మోదీకి ఉన్నత పురస్కారం, జాబిల్లిపై మరో ప్రైవేట్ ల్యాండర్, వృద్ధ క్షురకురాలు హెయిర్ కటర్ అన్నమాట, పర్వతమాల పరియోజన. ఇవి మనం డిస్కస్ చేయబోతున్నాం. వన్ బై వన్ వెళ్దాం. వీటిలో భాగంగా మొదటిగా మనం చూస్తే ఆంధ్ర వాటర్ స్పోర్ట్స్ క్రీడాకారిణి ఒకళ్ళు వార్తల్లో ఉన్నారనమాట. ఈవిడ ఇవాళ నుంచి స్టార్ట్ అవుతున్న ఈ వరల్డ్ సీ ఓపెన్ సీ జల క్రీడల్లో ఏపీ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మనకి లో కొనోయింగ్ సలోమ్ అనమాట. ఇక్కడ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున కెనాయ్ స్లాలంలో పాల్గొనేందుకు మనకి నాగాయలంక వాటర్ స్పోర్ట్స్ క్రీడాకారిణి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈవిడ నాగిడి గాయత్రి అనమాట. నాగిడి గాయత్రి వాటర్ స్పోర్ట్స్ క్రీడాకారిణి వార్తల్లో ఉన్నారనమాట. ఈవిడ ఆంధ్రాకు చెందిన వ్యక్తి. సో నాగాయలంక వాటర్ స్పోర్ట్స్ క్రీడాకారిణి అనమాట. ఈవిడ థాయిలాండ్లో ఇవాళ నుంచి స్టార్ట్ అవుతున్న ఈ ఈవెంట్కి అటెండ్ అవుతున్నారనమాట. సో ఈవిడ స్పెషాలిటీ ఏంటి అంటే జూనియర్ విభాగంలో, అంటే ఇది 7th 8th 2 రోజులు జరుగుతుందనమాట. ఇక్కడ జూనియర్ విభాగాల్లో పాల్గొనడానికి వెళ్ళింది ఈవిడ, అటెండ్ అవ్వడానికి వెళ్ళింది థాయిలాండ్ కనాయ్ స్లలోమ్ అనమాట. కనాయ్ స్లలోమ్ ఈవెంట్లో ఈవిడ పార్టిసిపేట్ చేస్తుంది. ఆల్రెడీ ఈవిడ పేరు మీద 2023లో మనకి గోవాలో జరిగిన నేషనల్ గేమ్స్లో 2023 గోవాలో జరిగాయి కదా, 2023లో జరిగిన వాటికి ఈవిడ రజత పథకాన్ని పొందింది. అక్కడ జరిగిన వాటిలో స్పోర్ట్ ఈవెంట్ ఏంటి అంటే వాటర్ స్పోర్ట్స్ క్రీడాకారిణి అని చెప్పుకున్నాం కదా. తర్వాత ఈ ఏడాది ప్రీవియస్ ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మనకి శివపురి ప్రాంతంలోని గంగా నదిలో జరిగిన నేషనల్స్లో బంగారు పథకం కూడా వచ్చింది ఈవిడికి, గోల్డ్ పథకం కూడా వచ్చింది. ఉత్తరాఖండ్లో జరిగిన మనకి శివపురి ప్రాంతంలోని గంగా నదిలో జరిగిన నేషనల్స్ ఈవెంట్లో ఈవిడికి గోల్డ్ పథకం వచ్చింది, బంగారు పథకం వచ్చింది. సో స్పెషల్ పర్సనే కదా, ఆంధ్రాని రిప్రజెంట్ చేస్తున్నారు. వాటర్ స్పోర్ట్స్ క్రీడాకారిణి, రోయింగ్ ఇలాంటి వాటిలో పాల్గొనే వ్యక్తి అనమాట. సో తర్వాత ఇక్కడ మనకి ఇంకొక పాటకు వస్తే, ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ తరపున అంతర్జాతీయ స్థాయిలో జల క్రీడలకు ఎంపికైన గాయత్రి ఈ ప్రాంతంలో పలువురు ప్రముఖులు ఈవిడ్ని అభినందించడం, తర్వాత అంతర్జాతీయంగా రాష్ట్ర ప్రగతిని బాగా ముందుకు తీసుకువెళ్లే విధంగా ఉంది కాబట్టి ఎంకరేజ్ చేస్తామని మన గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దట్ ఇస్ అ పాయింట్. సో స్పెషల్ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పేరు ఒకటి గుర్తుంచుకోవాలి, తర్వాత ఏ స్పోర్టో గుర్తుంచుకోవాలి. స్పోర్ట్ కూడా ఇంపార్టెంట్. 2023 గోవాలో జరిగిన నేషనల్ గేమ్స్లో ఈవిడికి అప్పుడు రజత పథకం వచ్చింది. తర్వాత ఈ మధ్య జరిగిన అంటే 2025లో జరిగిన మనకి ఉత్తరాఖండ్లో జరిగింది కదా, ఉత్తరాఖండ్లో జరిగిన నేషనల్ గేమ్స్లో ఈవిడికి బంగారు పథకం వచ్చింది. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. దట్స్ వన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఈవిడ్ని చూడండి, ఇక్కడ వృద్ధ క్షురకురాలు అంటే సెలూన్స్ వింటాం కదా మనం, సెలూన్ అంటాం కదా. సెలూన్ అంటే మనకి హెయిర్ కట్ చేయడానికి వాటికి సెలూన్స్ ఉంటాయి కదా. ఈవిడ జపాన్కి చెందిన నకగవా అనేది ప్రాంతం అనమాట. జపాన్లోని ప్రాంతం ఇది. జపాన్లోని నకగవా అనే ప్రాంతానికి చెందిన ఈ వృద్ధురాలు పేరేంటి అని అంటే షిత్సుయి హకోయిషి ఇది అనమాట ఆవిడ పేరు. ఈవిడికి 108 సంవత్సరాలు. 108 సంవత్సరాల ఈ వృద్ధురాలు, జపాన్కి చెందిన నకాగవాకి చెందిన ఈ వ్యక్తి, ఈవిడ ఇప్పటికి కూడా ఆవిడ ఈ సెలూన్లో యాక్టివ్గా వర్క్ చేస్తుందన్నమాట. అంటే 108 సంవత్సరాలకు కూడా ఆవిడ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఆ సెలూన్లో వాటిని నిర్వర్తిస్తుందన్నమాట. సో అందుకని ఈవిడ గిన్నిస్ బుక్ రికార్డుకు 108 సంవత్సరాలు కదా, అంటే ప్రపంచంలోనే ఇప్పుడు వృద్ధ క్షురకురాలుగా ఈవిడ గిన్నిస్ బుక్ రికార్డుకి ఎక్కిందనమాట. మరి 108 సంవత్సరాల్లో అసలు బెడ్ రిడన్ అయి ఉంటారు కదా, ఇంకా అసలు కదలడానికి వీలు లేకుండా సపరీలు చేసేవాళ్ళు, వేరే అందించేవాళ్ళు ఉంటారు కదా. బట్ అలా కాకుండా చాలా అత్యంత వృద్ధ క్షురకురాలుగా గిన్నిస్ బుక్లో కూడా ఈవిడ ఎక్కడం జరిగింది. ఆవిడ పని వేళల్లో చాలా చురుగ్గా పనిచేయడం కూడా అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. జపాన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, జపాన్లో దీనిలో ఏంటి అని అంటే మనకి లాస్ట్ ఇయర్ 2024లో 2024లో కనుక చూస్తే 100 సంవత్సరాలు దాటిన వృద్ధులు, ఇక్కడ 100 సంవత్సరాలు దాటిన వృద్ధులు దాదాపుగా ఈ కంట్రీలో 75,000 మంది ఉన్నారని
మనకి రికార్డ్స్ చెప్తున్నాయి. 100 సంవత్సరాలు దాటిన వృద్ధులు 75,000 మంది. మరి వీళ్ళు అంటే ఆయుర్దాయం ఎక్కువ, లైఫ్ ఎక్స్పెక్టాన్సీ ఎక్కువ అనమాట. లైఫ్ ఎక్స్పెక్టాన్సీ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటి మరి వీళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలనేది కూడా పాయింటే అవుతుంది. వాళ్ళకి మహా అయితే జనాభా ఎంత ఉంటుంది, ఒక 3 నుంచి 4 కోట్ల మధ్య ఉంటుంది, 3 to 4 crores. ఏది జపాన్ కంట్రీది. మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికి ఆంధ్రప్రదేశ్లోనే 5 కోట్ల జనాభా ఉంది కదా, అంటే మన రాష్ట్ర జనాభా కంటే కూడా తక్కువ జనాభా అనమాట అక్కడ మొత్తం దేశ జనాభా. సో మరి వీళ్ళకి ఏంటి అని అంటే వృద్ధులు 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు 75,000 మంది. అంటే మరి వాళ్ళు కూడా కొంతమంది పూర్ ఫ్యామిలీస్ ఉంటారు, గవర్నమెంట్ నుంచి పెన్షన్ ఫెసిలిటీ లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే జపాన్ గవర్నమెంట్ 100 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కొన్ని చోట్ల, కొన్ని డెడికేటెడ్ ప్లేసెస్లో వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తామని అనౌన్స్ చేసిన కంట్రీ అనమాట జపాన్. ఓకే, దట్ ఇస్ అ పాయింట్. జపాన్కి చెందిన వ్యక్తి, ఆవిడ పేరేంటి, షిత్సుయి హకో ఇషి. నెక్స్ట్ వన్కి వెళ్దాం. జాబిల్లి పైన మరో ప్రైవేట్ ల్యాండర్. మనము రీసెంట్గానే ఒక ప్రైవేట్ ల్యాండర్ దీని మీద లాంచ్ అయిందని చెప్పుకున్నాం. జనరల్గా మనకి ప్రైవేట్ ల్యాండర్స్ అంటే ఏంటి అంటే నాసా కానీ రాస్కాస్మాస్ అంటాం కదా, రాస్కాస్మాస్ అంటాం, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వింటాం, ఇస్రో వింటాం. ఇవి ఏంటి, స్పేస్ ఏజెన్సీలు కదా, వీటిని స్పేస్ ఏజెన్సీస్ అంటాం. స్పేస్ ఏజెన్సీలు అనమాట ఇవి. అంటే గవర్నమెంట్ రన్ చేసే స్పేస్ ఏజెన్సీలు ఒక్కొక్క ప్రభుత్వంలో. ఇది అమెరికాకు చెందిన స్పేస్ ఏజెన్సీ నాసా అంటాం. రాస్కాస్మాస్ వచ్చేటప్పటికి రష్యాకు చెందిన స్పేస్ ఏజెన్సీ. అంటే అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని కానీ శాటిలైట్లను కానీ పంపించే వ్యవస్థ నెలకొల్పుకున్న ఒక దేశానికి సంబంధించిన అంతరిక్ష అధికారం ఉన్న కంపెనీలు అనమాట, ఆర్గనైజేషన్స్ అనమాట, గవర్నమెంట్ రన్ చేస్తున్నవి ఇవి. ఈఎస్ఏ వచ్చేటప్పటికి ఏంటి అని అంటే యూరోపియన్ నేషన్స్ అనమాట. ఇస్రో వచ్చేటప్పటికి మనకు తెలుసు ఇండియాది కదా, ఇండియా. ఇలా రాస్కాస్మాస్ అనేది రష్యాది అనమాట, రాస్కాస్మాస్ అంటాం, కాస్మోస్ అంటాం కదా, కాస్మోస్. ఇక్కడ ఆస్ట్రోనాట్స్ అంటారు వీళ్ళని, వ్యోమగాముల్ని. అమెరికా వాళ్ళు వీళ్ళైతే ఆస్ట్రోనాట్స్ అంటారు, రష్యా వాళ్ళైతే కాస్మోనాట్లు అంటారు. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ఎందుకు వచ్చింది అని అంటే ఇప్పుడు ఈ సంస్థలు ప్రభుత్వ సంస్థలు, ఇవి కాకుండా ప్రైవేట్ సంస్థలు మనకి బాగా న్యూస్లో వినిపిస్తున్న వాటిలో అమెరికాలో మనకి ఈ స్పేస్ ఎక్స్ ఒకటి కనిపిస్తోంది. స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్ అని చెప్పుకుంటున్నాం కదా, ఈ ఎలాన్ మస్క్కి చెందిన ఈ స్పేస్ ఎక్స్ మనకి న్యూస్లో కనిపిస్తుంది. ఇది ప్రైవేట్ సంస్థ. ఇలా ప్రైవేట్ సంస్థలు చంద్రుడి మీదకి జాబిల్లి దిగిన రెండవ ప్రైవేట్ ల్యాండర్ ఏది అని అంటే మొదటిది మనం రీసెంట్గానే చెప్పుకున్నాం, బ్లూ గోస్ట్ అని చెప్పుకున్నాం. ఇది మొదటి ప్రైవేట్ ల్యాండర్ మూన్ మీద అడుగుపెట్టిన ప్రైవేట్ ల్యాండర్, ఇది ఫస్ట్ది. రెండవది ఇప్పుడు వచ్చినప్పటికి అథేనా అనమాట. ఇది అథేనా చూడండి, ఇక్కడ చూడండి అథేనా. ఈ అథేనా అనేది రెండవ ల్యాండర్ అనమాట, చంద్రుడి మీద సౌత్ పోల్ మీద దక్షిణ ధ్రువం మీదకి వెళ్ళిన ప్రైవేట్ ల్యాండర్ అనమాట. సో అది మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి మనకి ఈ అంశాలు ఖచ్చితంగా తెలియాలి. అధీనా. సో రాస్కాస్మాస్, నాసా, యుఎస్ఏ అండ్ ఇస్రో, ఇవి గుర్తుండాలి. నెక్స్ట్ మనకి వెళ్దాం. నెక్స్ట్ చూద్దాం, మోడీకి ఉన్నత పురస్కారం. ఈ ఉన్నత పురస్కారాలు అంటే బెస్ట్ సివిలియన్ అవార్డ్స్. అంటే ఒక్కొక్క దేశంలో వాళ్ళ పౌరులకి, అంటే బయట విదేశీయులు ఎవరైతే రెండు దేశాల మధ్య కానీ శాంతిని, తర్వాత పోతే మంచి అంశాల మీద ఏకాగ్రత చూపించే విధంగా, తర్వాత టెర్రరిజాన్ని అంతమొందించే విధంగా ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి ఏంటి అని అంటే ఒక్కొక్క కంట్రీ వాళ్ళ నామ్స్ ప్రకారం ఏం చేస్తారు అని అంటే పౌర పురస్కారాన్ని అందిస్తారు. మనకైతే వచ్చినప్పటికీ మనం భారతరత్నాన్ని ఇచ్చుకుంటాం, మన ఇండియాలో హైయెస్ట్ అవార్డు కింద చెప్పుకుంటాం, బెస్ట్ సివిలియన్ అవార్డు అని చెప్పుకుంటాం. కొన్ని దేశాలు ఏం చేస్తాయనంటే వేరే దేశస్తులకి వీళ్ళ పౌర పురస్కారాన్ని వేరే దేశస్తులకు కూడా ఇస్తాయి. అలా దాదాపుగా చాలా కంట్రీస్ ఇస్తాయి. ఇప్పుడు మీకు బంగ్లాదేశ్ తీసుకున్నాం అనుకోండి, బంగ్లాదేశ్ వార్ లిబరేషన్ అవార్డు అని ఉంది. బంగ్లాదేశ్ వార్ లిబరేషన్ అవార్డు, ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. ఈ బంగ్లాదేశ్ వార్ లిబరేషన్ అవార్డు, ఈ బంగ్లాదేశ్ వార్ లిబరేషన్ అవార్డు మొదటిది ఎవరికి ఇచ్చారు అంటే మనకి ఇందిరాగాంధీకి ఇచ్చారు. ఇందిరాగాంధీకి వార్ లిబరేషన్ అవార్డు ఇచ్చారు. రెండవది ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చారు, మూడవది వచ్చేటప్పటికి మనకి
అటల్ బిహారీ వాజ్పేయికి ఇచ్చారు. ఈ వాజ్పేయికి 2015లో ఇది అనౌన్స్ చేస్తే ఈయన అప్పటికి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారనమాట. అప్పటికి అల్జిమర్స్ అంటే మతిమరుపు అనమాట. అల్జిమర్స్ తోటి ఆయన ఇబ్బంది పడుతూ ఉంటే మన నమోనే వెళ్ళి దీన్ని రిసీవ్ చేసుకున్నారు. నరేంద్ర మోడీ దీన్ని రిసీవ్ చేసుకున్నారనమాట ఈ అవార్డుని. సో బంగ్లాదేశ్ వార్ లిబరేషన్ అవార్డు అంటే బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్గా విడిపోయి 1971లో అక్కడ ముజిబుర్ రెహమాన్ అని వాళ్ళ జాతిపిత అనమాట, బంగ్లాదేశ్ జాతిపిత. సో వాళ్ళు వేరే కుంపటి పెట్టుకోవడం అంటే వేరే బయటకు వచ్చేసేయడం పాకిస్తాన్ నుంచి జరుగుతుంది. దానికి సహకరించింది భారతదేశం కాబట్టి 1971లో మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి ఈవిడికి ఫస్ట్ వార్ లిబరేషన్ అవార్డు ఇచ్చారు. వాళ్ళ మంచి అవార్డ్స్లో బంగ్లాదేశ్ ఇచ్చే బెస్ట్ అవార్డ్స్లో ఇది ఒకటి ఇలా ఇచ్చారనమాట. ప్రణబ్ ముఖర్జీకి ఎందుకు ఇచ్చారు అంటే అప్పటి ఫినాన్స్ మినిస్టర్ ఎవరు అంటే 1970 సంవత్సరంలో 70-75 దాకా ఎవరంటే ప్రణబ్ ముఖర్జీ కాబట్టి ఆయనకి ఇచ్చారు. నెక్స్ట్ అటల్ బిహారీ వాజ్పేయికి ఎందుకు ఇచ్చారు అంటే అప్పుడు అపోజిషన్ లీడర్ ఎవరు ఉన్నారు అంటే పార్లమెంట్లో మనకి అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు, ఈయనకి ఇచ్చారనమాట. సో అలాగా ఆ లిబరేషన్ అవార్డు ఎలా ఇచ్చారో వాళ్ళకి స్వాతంత్రం రావడానికి కారణమైన వాళ్ళు వీళ్ళని ఇచ్చారు. అలా ఫ్రెండ్లీ రిలేషన్స్తోనో లేదా ఏదైనా ప్రముఖమైన ఒక ఖచ్చితమైన ఒక ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి ఉండడం, ఏదో ఒక రిలేషన్ హోల్డ్ అవ్వడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా అవార్డ్స్ని అనౌన్స్ చేసుకుంటారు. ఇప్పుడు మనకి ఇలా అనౌన్స్ చేసిన కంట్రీ ఏది అని అంటే ఇట్లా అఫీషియల్గా అనౌన్స్ చేసిన కంట్రీ ఏది అంటే కోవిడ్ కాలంలో అమూల్య సేవలు సమర్థ నాయకత్వం అందించిన భారత ప్రధానమంత్రికి బార్బడాస్ వీళ్ళు వాళ్ళ అత్యధిక అంటే ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అని అనౌన్స్ చేశారు. ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అనౌన్స్ చేశారు వీళ్ళు. దీన్ని ప్రధానమంత్రికి ఇచ్చారనమాట. భారత ప్రధానమంత్రికి ఎప్పుడు అనౌన్స్ చేశారంటే వీళ్ళు నవంబర్ 2024లోనే అనౌన్స్ చేశారు. నవంబర్ 2024లో అనౌన్స్ చేశారు. దానిని ఈ రోజున ప్రదానం చేశారు. ఆయన ప్లేస్లో బార్బడోస్లోని బ్రిడ్జ్ టౌన్లో ఆయన ప్లేస్లో విదేశాంగ సహాయ మంత్రి అయిన పవిత్ర మార్గరిటా ఇక్కడ ఈవిడ వాళ్ళ విదేశాంగ మంత్రి అనమాట. ఈ పురస్కారాన్ని మోదీకి ఇవ్వనున్నట్లు బార్బడోస్ ప్రధాని మనకి మయా అమోర్ మోట్లీ గత నవంబర్లోనే అనౌన్స్ చేశారని చెప్పుకున్నాం. దాన్ని ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి మోడీ తరపున పురస్కారాన్ని అందుకుంటున్న మంత్రి అనమాట, మంత్రి పవిత్ర మార్గరిటా పాయింట్ అది. సో గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది. ఏ కంట్రీ? బార్బడోస్. మరి ఇప్పటి వరకు ఇలా ఉన్నత పురస్కారాలు చాలానే వచ్చాయి మన నమోకి వచ్చిన ఇలాంటి ఉన్నత పురస్కారాలు కనుక చూస్తే ఇది 18వది అనమాట. ఈ బార్బడోస్ది 18th వన్ అనమాట, 18వది. మరి దీనికి ముందు 17 వచ్చాయి. నమోకి వచ్చిన ఫస్ట్ వన్ ఏది అని అంటే ఫస్ట్ ఇలా అనౌన్స్ చేసింది ఎవరు అని అంటే సౌదీ అరేబియా ఫస్ట్ అవార్డుని అనౌన్స్ చేసింది. ఇట్లా 2016లో అనౌన్స్ చేసింది. అదే మొదటిది అనమాట. 2016లో అనౌన్స్ చేసింది. ఆర్డర్ ఆఫ్ అహ్మద్ అజీజ్ అని సౌదీ అరేబియా అనౌన్స్ చేసింది అనమాట 2016లో. ఇది ఫస్ట్ అవార్డు. ఫస్ట్ కంట్రీ ఏది అంటే సౌదీ అరేబియా. అలాగా 2024 నవంబర్లో బార్బడోస్ అనౌన్స్ చేస్తుంది. 24 నవంబర్లో బార్బడోస్, ఇప్పుడు మనం చెప్పుకున్న కంట్రీ, నవంబర్లో అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఇచ్చారు, అవార్డు ఇచ్చింది, ఇప్పుడు అనౌన్స్ చేసింది నవంబర్లో. అది 18వది అనమాట. దీని తర్వాత 2024 డిసెంబర్లో కువైట్ అనౌన్స్ చేసింది అనమాట. ఆర్డర్ ఆఫ్ ద గ్రేట్ అంటే ఆర్డర్ ఆఫ్ ద గ్రేట్ అనే నేమ్ తోటి వీళ్ళు ఏం చేశారంటే కువైట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది ఒక అవార్డుని 2014 డిసెంబర్లో. ఇది 19వది అనమాట. అనౌన్స్ చేసింది డిసెంబర్లో. ఎవరు? 19వది కువైట్. కంట్రీస్ గుర్తుంచుకోండి. ఫస్ట్ సౌదీ అరేబియా, 18th వన్ బార్బడోస్ అనౌన్స్ చేస్తుంది, 19th వన్ కువైట్ అనమాట. సో అది సీక్వెన్స్ గుర్తుంచుకోవాలి. ఇంపార్టెంట్ వన్, ఇది ఇంపార్టెంట్. సో మనకి ఫస్ట్ వన్ సౌదీ అరేబియా అనేది గుర్తుంచుకోండి. ఇక్కడ ఇప్పుడు ఇచ్చింది ఏది అంటే బార్బడోస్ 18th, 19th కువైట్. ఓకే, ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్
బార్బడోస్ అనేది అవార్డు పేరు అనమాట, అవార్డు పేరు. సో ఇక్కడ మనకి ఆర్డర్ ఆఫ్ ద ముబారక్ గ్రేట్ అనమాట, ఇది కువైట్ ఇచ్చింది. ఆర్డర్ ఆఫ్ ద ముబారక్ గ్రేట్, ముబారక్ గ్రేట్, ఆర్డర్ ఆఫ్ ద ముబారక్ గ్రేట్ కువైట్. వీళ్ళు వచ్చినప్పటికీ ఆనరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్. ఈ బార్బడోస్ ఒకసారి మనం కువైట్ది గుర్తుంచుకోండి, కువైట్ది చాలా ఇంపార్టెంట్ వన్, కువైట్ కూడా అడగడానికి స్కోప్ ఉంది. యా, కువైట్కి ఈ జాగ్రత్తగా ఉండాల్సినవి ఇవే. బార్బడోస్, బార్బడోస్ 18th అంటే ఈయనకు వచ్చిన వాటిలో 18th అనమాట. 1వది సౌదీ, సౌదీ అరేబియా. ఈ కువైట్ది ఏమంటారు అంటే ఆర్డర్ ఆఫ్ ద ముబారక్ గ్రేట్, ముబారక్ గ్రేట్, గ్రేట్ అంట. దీన్ని వచ్చినప్పటికి బార్బడోస్ వచ్చినప్పటికి ఇక్కడ మనకి ఆనరీ ఉంది కదా, ఇదే ఆనరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్, బార్బడోస్ అంటాం. ఇది పార్ట్ బార్బడోస్, గుర్తుంచుకోండి బార్బడోస్. సో దీనిది ఈ బార్బడోస్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి అంటే రాజధాని ఏది అని అంటే బార్బడోస్ రాజధాని మనకి బ్రిడ్జ్ టౌన్ అనమాట, బ్రిడ్జ్ టౌన్. దీని కరెన్సీ వచ్చేటప్పటికి మనకి దీని కరెన్సీ డాలరే అనమాట, బార్బడోస్ డాలర్, బార్బడోస్ డాలర్. గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇవి. నెక్స్ట్ మనకి వెళ్దాం. యా, రంజీ ట్రోఫీ. రంజీ ట్రోఫీ మనం విన్నాం కదా, ఈ రంజీ ట్రోఫీనే రెడ్ బాల్ కాంపిటీషన్ అని కూడా అంటారు. రెడ్ బాల్ కాంపిటీషన్, రెడ్ బాల్ కాంపిటీషన్ అంటాం. దేనికి సంబంధించింది? క్రికెట్ కదా, క్రికెట్కి చెందినది కదా రంజీ ట్రోఫీ. రంజీ ట్రోఫీ క్రికెట్కి సంబంధించింది కదా. సో ఇక్కడ ఈ రంజీ ట్రోఫీ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఎవరు మరి విన్నర్ ఎవరు అంటే విజేత దీనిలో ఎవరు గెలిచారు అంటే 2025 విన్నర్ ఎవరు అంటే విదర్భ అనమాట, విదర్భ విన్నర్. దీని మరి రన్నర్ ఎవరు? వీళ్ళ చేతుల్లో ఓడిపోయింది ఎవరు అని అంటే రన్నర్, ఓడిపోయింది అనకూడదు కదా, రన్నర్ అప్ అనాలి. రన్నర్ ఎవరు అని అంటే ఇక్కడ విదర్భ చేతిలో ఓడిపోయింది కేరళ టీం అనమాట, కేరళ. ఇది పార్ట్. మనకి రంజీ ట్రోఫీ కాంటెక్స్ట్ మనకి ఎప్పటి నుంచో ఉన్న లాంగెస్ట్ టర్న్లో ఉన్న క్రికెట్ ఈవెంట్ ఇది రంజీ ట్రోఫీ అనేది. సో ఇక్కడ మనకి ఇక్కడ విదర్భ వచ్చినప్పటికీ విదర్భకి ఇది 3rd టైటిల్ అనమాట, 3వ టైటిల్. విదర్భకి ఇది 3rd టైటిల్. మొదటిది ఎప్పుడు అంటే ఫస్ట్ టైటిల్ ఎప్పుడు అంటే 2017-18, రెండవది 2018-19, మూడవది 2025-26. విజేత ఎవరు? విదర్భ అంటున్నాం, విదర్భ. అయితే మరి దీనిలో ఈ టోర్నమెంట్లో అంటే దీనిలో రంజీ ట్రోఫీల్లో ఎక్కువ సార్లు టైటిల్ గెలిచింది ఎవరు అని అంటే హయ్యెస్ట్ టైమ్స్ టైటిల్ గెలిచింది ఎవరు అంటే హయ్యెస్ట్ టైటిల్స్ బై ముంబై టీం అనమాట. ముంబై టీము 42 టైటిల్స్ అనమాట, 42 టైటిల్స్. లాస్ట్ 2024లో కూడా ఇదే టైటిల్ గెలిచింది, ముంబై టైటిల్ గెలిచింది అనమాట. వాంఖడే స్టేడియంలో జరిగింది కదా 2024ది. ఇది వచ్చేటప్పటికి మనకి నాగపూర్లో జరిగింది, 2025 ఈవెంట్ నాగ్పూర్లో జరిగింది. ఇక్కడ 2024 వచ్చేటప్పటికి వాంఖడే స్టేడియం, వాంఖడే స్టేడియం ముంబై కదా, వాంఖడే స్టేడియంలో జరిగింది. అప్పుడు ముంబై టీము విదర్భను ఓడించింది అనమాట, విదర్భ టీంని ఓడించింది. ముంబై టీం విన్నర్, ఇది రన్నర్ విదర్భ. ఇప్పుడు ఈసారి విదర్భ గెలిచింది ఎవరి మీద? కేరళ మీద అనమాట. హయ్యెస్ట్ ఎవరు టైటిల్స్ ఉన్నాయి? ముంబై టీమ్. సెకండ్ హయ్యెస్ట్ ఎవరు అంటే కర్ణాటక అనమాట, కర్ణాటక సెకండ్ హయ్యెస్ట్ టైటిల్స్ ఉన్నాయి. అవి మనకి రంజీ ట్రోఫీకి కావాల్సిన అంశాలు అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. నెక్స్ట్ మనకి వెళ్దాం. యా, విష్ణు, సెయిలింగ్ విష్ణు. ఈ స్టార్ సెయిలర్ అనమాట. ఇతను స్టార్ సెయిలర్, భారతదేశానికి చెందిన మనకి ఫేమస్ సెయిలర్ అనమాట, సెయిలింగ్లో ఫేమస్. ఇదిగోండి వాటర్ సెయిలింగ్ తెలుసు కదా, ఇలాగ మనం వాటర్ మీద ఇలా మూవ్ అవుతూ ఉంటారు కదా, సెయిల్ అవుతూ ఉంటారు కదా. సో ఇతను ఏంటి అని అంటే ఇతని పేరు శరవణన్ అనమాట, విష్ణు శరవణన్. తమిళనాడు ప్లేయర్ అనమాట. ఇతను మనకి ప్రపంచ సెయిలింగ్ ర్యాంకింగ్స్లో 13వ ర్యాంకుకి వచ్చాడు. ప్రపంచ సెయిలింగ్ ర్యాంకింగ్స్లో 13th స్థానానికి వచ్చాడనమాట. ఇతడి ఖాతాలో దాదాపుగా 776 పాయింట్లు వచ్చాయి. సో మనకి ఇక్కడ ఫేమస్ టర్న్ ఏంటి అని అంటే ఈ ప్లేయర్ మనకి హాంగ్జో ఆసియా క్రీడల్లో, హాంగ్జోలో జరిగిన, చైనాలో హాంగ్జో ఉంది కదా, అక్కడ ఆసియా క్రీడల్లో ILCA 7 ఈవెంట్లలో కాంస్యం దక్కించుకున్నాడు. హాంగ్జోలో జరిగిన ఈవెంట్లో కాంస్యం వచ్చింది. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో దాదాపుగా 114 స్కోర్తో 18వ స్థానంలో ఉన్నాడు. 2024లో 18వ స్థానంలో ఉండేవాడు.
ఈ 18వ స్థానం నుంచి 2025కి వచ్చినప్పటికి 13వ స్థానానికి వచ్చాడు. ఖచ్చితంగా అడుగుతాడు. సెయిలింగ్కి సంబంధించిన చాలా లిమిటెడ్ ప్లేయర్స్ ఉన్నారు మనకి. వాళ్ళల్లో ఇతను బాగా సిద్ధహస్తుడు అని చెప్పాలి, స్పెషల్గా ఉన్న పర్సన్ అని చెప్పాలి. మనకి దాదాపుగా 3-4 ఇయర్స్ నుంచి ఈ సెయిలింగ్కి సంబంధించి న్యూస్లో కనిపిస్తున్న వ్యక్తి విష్ణు శరవణన్ అనమాట. విష్ణు శరవణన్ తమిళనాడు ఆటగాడు అనమాట, తమిళనాడు ప్లేయర్ అనమాట. సో దట్ ఇస్ అ వన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎన్ఎండిసి కొత్త సిఎండి వచ్చారు, మేనేజింగ్ డైరెక్టర్. సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అమితావ్ ముఖర్జీ అనమాట. కొత్త పర్సన్ అమితావ్ ముఖర్జీ. నియామకం కింద చెప్పుకోవాలి. ఎన్ఎండిసి అనగానే మనకి తెలుసు కదా, నేషనల్ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చినప్పటికి మనకి ప్రధాన కార్యాలయం మనకి హైదరాబాద్లో ఉంది, హైదరాబాద్ తెలంగాణ. ఎన్ఎండిసి అంట. సో ఇక్కడ ఈయన దాదాపుగా 2023 నుంచి దాదాపుగా యాక్టివ్గా, అంటే దీనిలో ఈ పర్టికులర్ ఎన్ఎండిసిలోనే ఇతను గ్రో అయ్యారు. అంటే చిన్న పొజిషన్స్ నుంచి హయ్యర్ పొజిషన్కి వచ్చారు. బట్ ఇక్కడ ఏంటి అంటే 2023 నుంచి ఈయన 2023 మార్చి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎడిషనల్ ఛార్జ్లో ఉన్నారనమాట. ఇదే పొజిషన్కి ఎడిషనల్ ఛార్జ్లో ఉన్నారు. ఎడిషనల్ ఛార్జ్ అంతకుముందున్న సిఎండి వెళ్ళిపోయేసరికి అతని ప్లేస్లో ఎడిషనల్ ఛార్జ్లో ఉన్నారు. తర్వాత గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ప్రకారం ఏంటి అంటే ఈయన్ని ఆ పొజిషన్కి కన్ఫర్మ్ చేసేసారనమాట, సిఎండి పొజిషన్కి. సో దట్ ఈస్ అ పాయింట్. అందుకని మనకి ఇది న్యూస్లో ఉంది. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నియామకం కిందకు వస్తుంది. ఇతను మనకి ఐఆర్ఎస్ఏ ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ నుంచి 1996 బ్యాచ్కి చెందిన కేంద్ర ప్రభుత్వంలో ఎన్ఎండిసిలో వివిధ హోదాల్లో పనిచేసి వచ్చిన వ్యక్తి అనమాట. ఓకేనా, హీఈస్ అ పర్సన్. అమితావ్ ముఖర్జీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. తర్వాత నెక్స్ట్ వన్కి కనుక వెళ్తే సుప్రీంకోర్టుకు కొత్త జడ్జి. ఈ కొలీజియం అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, కొలీజియం అంటే ఈ కొలీజియంలో ఏమి డిసైడ్ చేస్తుందంటే కొలీజియం నెక్స్ట్ ఎవరు ఏ పొజిషన్కి ఎవరు అనేది ఈ జడ్జెస్ చీఫ్ జస్టిసెస్ వీళ్ళ లిస్ట్ని హోల్డ్ చేసుకుంటుందన్నమాట. దాన్ని మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు అంటే ఫైనల్గా అక్కడున్న కండిషన్స్ని బట్టి అక్కడున్న రిక్వైర్మెంట్ని బట్టి హోల్డ్ చేసుకుంటారు. మనకి ఆర్టికల్ 124/3 థర్డ్ క్లాస్ ఆఫ్ 124 ఏం చెప్తుందంటే వీళ్ళ నియామకం గురించి చెప్తుంది, జడ్జిల నియామకం చెప్తుంది. సుప్రీంకోర్టుకి అనమాట, సుప్రీంకోర్టు జడ్జిల నియామకం గురించి తెలిపే ఆర్టికల్ ఇది. ఆర్టికల్ 124/3 ఆర్ థర్డ్ క్లాస్ ఆఫ్ 124 అంట. ఇది ఏం చెప్తుంది అంటే నియామకం అంటే ఒక సుప్రీంకోర్టుకి జడ్జిగా నియమించాలి అని అంటే వాళ్ళకి కనీసం ఏదో ఒక హైకోర్టులో 5 సంవత్సరాలు పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తుంది. లేదా అడ్వకేట్గా ఎక్కడైనా సరే హైకోర్టులో అడ్వకేట్గా ఒక 10 సంవత్సరాలు పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలని, తర్వాత ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అని కండిషన్స్ చెప్తుంది. ఇప్పుడు మనకి ఈ పిక్చర్లోకి తర్వాత వీళ్ళని అపాయింట్ ఎవరు చేస్తారు? రాష్ట్రపతి వీళ్ళని అపాయింట్ చేస్తారు. జడ్జిలైనా చీఫ్ జస్టిస్ అయినా వీళ్ళని అపాయింట్ చేసేది ఎవరు? హైకోర్టు జడ్జిలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు జడ్జిలని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు జడ్జిలని నియమించేది ఎవరు అని అంటే రాష్ట్రపతి కదా. మరి రాష్ట్రపతి వీళ్ళని నియమిస్తాడు అని చెప్తున్న ఆర్టికల్ మనకి ఆర్టికల్ 124/2 అనమాట. సెకండ్ క్లాస్ ఆఫ్ 124 అంటాం. ఇది ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే రాష్ట్రపతి నియమిస్తాడు వీళ్ళని చెప్తుంది. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ ఎందుకు వచ్చింది న్యూస్లోకి అంటే మనకి ఇక్కడ కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ జోయ్ మల్యా బాగ్చి ఇతన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నారు? హైకోర్టు కలకత్తాకి చెందిన న్యాయమూర్తి అనమాట. ఈయనని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తీసుకురావడానికి అపాయింట్ చేయడానికి సుప్రీంకోర్టు కొలీజియం మనకేంటంటే సిఫార్సు చేసింది అనమాట. ఇతన్ని సిఫార్సు చేసింది. అంటే ఈ ఎక్స్పీరియన్స్ కావాల్సిన కండిషన్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఇతను నెక్స్ట్ అవ్వడానికి స్కోప్ ఉంది అని రిఫర్ చేసింది అనమాట. అయితే ఇక్కడ ఏంటి అని అంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అభయ్, జస్టిస్ విక్రమ్నాథ్ ఈ కొలీజియంలో వీళ్ళ 5గురు కలిసి ఈ మేరకు ఒక ప్రకటన ఇవ్వడం జరిగిందనమాట. మనకి చూడండి, జస్టిస్ సంజీవ్ ఖన్నా
అర్థమై ఉంటుంది. తర్వాత దీనిని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే జస్టిస్ బాగ్చి 6 ఏళ్లకు అనమాట, ఇక్కడి నుంచి 2025 నుంచి 6 ఇయర్స్ 2031 దాకా ఈ పదవిలో కొనసాగుతారనమాట. సో సుప్రీంకోర్టులో సేవలు అందించడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ లిస్టులో ఉన్న పర్సన్ అనమాట ఇతను. పర్సన్ పేరేంటి? జోయ్ మల్యా బాగ్చి. జోయ్ మల్యా బాగ్చి ఏ హైకోర్టు కోల్కతా హైకోర్టు వ్యక్తి అనమాట. న్యూస్లో ఇంపార్టెంట్ వన్ అది, నియామకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కదా. తర్వాత ఇంపార్టెంట్ డే ఒకటి చూద్దాం. జన్ ఔషధి దివస్. జన్ ఔషధి దివస్. ఈ జన్ ఔషధి దివస్ ఇది మనకి 7th మార్చిన మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట. 7th మార్చ్. దీనికి మనకి ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన, జన్ ఔషధి పరియోజన, ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన అనే స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, మనకి లాంగ్ బ్యాక్ ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని 2008లో అనమాట, ప్రధానమంత్రి 2008లోనే ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని. పిఎం బీజేపీ అనమాట, ఈజీ గుర్తుంటుంది, బీజేపీ కదా, బీజేపీ. అయితే దీన్ని మొదటిసారి 2019లో ఈ రోజును నిర్వహించారన్నమాట. ఈ రోజును నిర్వహించింది 2019. ఈ డేని అంటే 7th మార్చ్ని జన్ ఔషధి దివస్గా ఇంట్రడ్యూస్ చేసింది 2019లో. బట్ ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది 2008లో. ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన. ఈ జన్ ఔషధి పరియోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు 2008లో. దీన్ని మన కేంద్ర ఎరువులు రసాయన శాఖ మంత్రిత్వ శాఖ దానిలోని ఫార్మాసిటికల్ విభాగం వారు దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. అయితే దీనికి ఏంటి అంటే, దీనిలో కాన్సెప్ట్ ఏంటి అని అంటే జన్ ఔషధి అంటున్నారు. జన్ ఔషధి ఇది ఒక్క వర్డ్ తెలిస్తే దీనికి కాన్సెప్ట్ తెలిసిపోతుంది. జన్ ఔషధి కదా. జన్ ఔషధి అంటే ఏంటి అని అంటే జనరిక్ మందులు అని. జనరిక్ మందులు అంటే వీటిని జనరిక్ మెడిసిన్స్ అని మనకి మెడికల్ షాప్స్ ముందు ఉంటుంది చూడండి. కొన్ని మెడికల్ షాప్స్ ముందు జనరిక్ మందులు, జనరిక్ మెడిసిన్ అని రాస్తారు. జనరిక్ మెడిసిన్ అంటే ఏంటి అని అంటే జనరల్గా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఏవేవైతే వాటిలో ఉన్న మాలిక్యూల్స్ ఉంటాయో ఆ పేరుతో కాకుండా మాలిక్యూల్స్ అవే ఉంటాయి. డాక్టర్ రాసిచ్చిన మాలిక్యూల్సే ఉంటాయి, అవే కాంపోనెంట్స్ ఉంటాయి, కానీ కంపెనీ పేరు మారుతుందన్నమాట. కంపెనీ పేరు మారి ఉంటాయి. అలాంటి వాటిని జనరిక్ మెడిసిన్స్ అంటాం, జనరిక్ అంటారు. సో జనరిక్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ జనరిక్ మెడిసిన్స్ని అందరికీ అందుబాటు ధరలోకి తీసుకొచ్చి అందుబాటు ధరలో ఇవ్వడానికి కుదురుతుంది. ఇది లోకల్గా మనం తక్కువ కాస్ట్ తోటి వీటిని తయారు చేస్తారు కాబట్టి, కాస్ట్ తక్కువ, వీటిని చాలా సులభతరంగా చేస్తారు కాబట్టి వాటి ధర తక్కువగా ఉంటుంది. మందులు కొనలేని వాళ్ళు, లేకపోతే ఎక్కువ మందులకి ఖర్చు పెట్టడం ఇష్టం లేని వాళ్ళు ఇలాంటి జనరల్గా జనరిక్ మందులకు వెళ్తారు. బట్ వీటిలో ఉన్న కాంపోనెంట్స్ ఆ జబ్బును తగ్గించడానికే ఉంటాయి. ఇవి కూడా మాలిక్యూల్స్ కాంపోనెంట్స్ సేమే ఉంటాయి. మరి వీటిని బాగా మార్కెట్లోకి తీసుకువెళ్ళాలి, తక్కువ కాస్ట్కే మందులు అందుబాటులో ఉంచాలి అనే ఉద్దేశంతో వీళ్ళు దీన్ని హైలైట్ చేశారనమాట. అందుకని ఇక్కడ చూడండి, దీనికి ఇచ్చిన స్లోగన్ చూడండి. 7th జన్ ఔషధి దివస్. ఇది మరి 2019 నుంచి స్టార్ట్ అయింది అని అంటే 2019 నుంచి 2025కి 19 నుంచి 7th వన్ కదా, ఇది 7వది కదా, మీనింగ్ అదనమాట 7th జన్ ఔషధి దివస్. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన కొటేషన్ చూడండి. వీళ్ళు ఇచ్చిన స్లోగన్ ఏంటి అంటే దామ్ కమ్ దవాయి ఉత్తమ్. దామ్ అంటే ధర, దామ్ కమ్ దవాయి ఉత్తమ్ అంటే దవాయి అంటే మందులు, ఉత్తమ్ అంటే మేలిమి అయినవి, మంచివి అని. మంచి మందులు తక్కువ ధరకే అనే కాన్సెప్ట్ అనమాట. దామ్ కమ్ దవాయి ఉత్తమ్ అనేది ఈ స్లోగన్ అనమాట. సో ఇక్కడ ఈ 7th జన్ ఔషధి దివస్ దీన్ని వీళ్ళు ఏంటి అని అంటే ఈ ప్రోగ్రామ్ కింద జన్ ఔషధి మెడికల్ షాప్స్ మెడిసిన్స్ మనకి అందే విధంగా వీళ్ళు కొన్ని సెంటర్స్, కొన్ని కేంద్రాస్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. భారతీయ జన్ ఔషధి కేంద్రాస్ అంటారు వాటిని, PMBJK అంటారు. ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాస్. ఈ కేంద్రాల్లో ఏంటి అని అంటే తక్కువ కాస్ట్కే మనకి ఈ మందులు దొరుకుతాయి. స్పెషల్గా గవర్నమెంటే ఫోకస్డ్గా వీటిని ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్ వన్ అడుగుతాడు, కన్ఫామ్గా అడిగే ఇంపార్టెంట్ డే. మార్చి మంత్లో చాలా ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి, వాటిలో ఇదొకటిగా చెప్పుకోవచ్చు, జన్ ఔషధి దివస్. తర్వాత దీనిలోనే ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం. ఇంకొన్ని చూద్దాం. ఇదిగోండి,
7th జన ఔషధి దివస్ కదా 2019 నుంచి 2025, 19-25 ఇంక్లూడ్ అనమాట. ఇది 7th రన్ అవుతోంది అని మీనింగ్ అది. తర్వాత ఇక్కడ ఈ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాస్ అని చెప్పుకున్నాం కదా, PMBJK. ఈ కేంద్రాస్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, మనకి జన్ ఔషధి సుగమ్ అనే మొబైల్ అప్లికేషన్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. జన్ ఔషధి సుగమ్, జన్ ఔషధి సుగమ్. ఈ జన్ ఔషధి సుగమ్ అప్లికేషన్ ద్వారా మనం ఏం చేయొచ్చు అని అంటే, ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఏ మందులు ఏ జబ్బులకు సంబంధించిన మందులు అవైలబుల్గా ఉన్నాయో జన్ ఔషధి ఈ సెంటర్స్లో, ఈ కేంద్రాస్లో, ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాస్ ఉన్నాయి కదా, వాటిలో అవైలబుల్గా ఉన్న మందుల్ని తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఇస్తుంది ఈ అప్లికేషన్. తర్వాత జన్ ఔషధి సువిధ శానిటరీ నాప్కిన్స్ అనమాట. జన్ ఔషధి సువిధ కదా, సువిధ శానిటరీ నాప్కిన్స్, JASSN అనమాట. జన్ ఔషధి సువిధ శానిటరీ నాప్కిన్స్. వీటిని ఒక అఫోర్డబుల్ ప్రైస్కే, ఒక ప్యాడ్ని 1 రూపీకే ఇవ్వడానికి గవర్నమెంట్ ముందుకు వస్తుందన్నమాట. వాటిని దానికని ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్టే ఇది. దీనిలో ఏంటి అంటే ఎకో ఫ్రెండ్లీ, పర్యావరణ స్నేహపూర్వక పర్యావరణాన్ని హోల్డ్ చేయడానికి కోసం ఏంటి అంటే పర్యావరణం ఫ్రెండ్లీగా, ఎకో ఫ్రెండ్లీగా ఉండే సిస్టమ్ తోటి హైజీన్ని అఫోర్డబుల్గా ఉండే వీటిని, ఈ శానిటరీ నాప్కిన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారనమాట. దట్ ఈస్ అ కాన్సెప్ట్. కన్ఫామ్గా అడుగుతాడు, ఇంపార్టెంట్ వన్, ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. తర్వాత మనం నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎస్, అత్యధిక పన్నులు కడుతున్న కంపెనీలు, ఎక్కువ ట్యాక్సెస్ కడుతున్న కంపెనీలు అనమాట. ఇండియాలో ట్యాక్సెస్ ఎక్కువ కడుతున్న కంపెనీలు ఏవో చూద్దాం. మొదటి లిస్టులో మనకి మొదటిగా మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉందన్నమాట. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొదటి స్థానం. తర్వాతది TCS, తర్వాతది వేదాంత థర్డ్ పొజిషను, HDFC బ్యాంక్ నాలుగవది, ఇన్ఫోసిస్ ఐదవది. ఈ 5 గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. తర్వాత 6వది వచ్చేటప్పటికి ITC, 7వది కొటాక్ మహీంద్రా, 8 మనకి HCL టెక్నాలజీస్, 9వది L&T, 10వది వచ్చేటప్పటికి బజాజ్ ఫినాన్స్. ఇప్పుడు పన్నులు ఎక్కువ కడుతున్న బ్యాంక్ ఏది అని అడిగాడు అనుకోండి, పన్నులు ఎక్కువ కడుతున్న మొదటి బ్యాంక్ ఏది అన్నాడు అనుకోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆప్షన్స్లో ఇస్తాడు. ఖచ్చితంగా SBI అనుకుంటాం, నో, దట్ ఈస్ HDFC. బ్యాంక్ అని అడిగితే HDFC. ఇండస్ట్రీస్ ఏది అని అంటే మొదటిది రిలయన్స్, రెండవది TCS, మూడవది వేదాంత, 4వ పొజిషన్లో HDFC ఉంది. ఓకేనా. మొదటి బ్యాంక్ ఏది పన్నుల లిస్టులో అంటే HDFC. మార్కెట్ క్యాపిటల్ ఎక్కువ ఉన్న బ్యాంక్ కూడా HDFCనే, SBI కాదు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు. సో మార్కెట్ క్యాపిటల్ ఎక్కువ ఉన్నది కూడా, మార్కెట్ క్యాపిటల్ అంటే మార్కెట్ మూలధనం అంటారు, మార్కెట్ క్యాపిటల్ ఎక్కువ ఉన్న బ్యాంక్ కూడా HDFCనే. దిస్ వన్ ఇంపార్టెంట్ వన్ ఇది. సో మనకి ఇది హురూన్ ఇండియా, బర్గండే హురూన్ ఇండియా 500 రిపోర్ట్లోది అనమాట. ఇవి 500 టాప్ ట్యాక్స్ పేయర్స్ కింద లిస్టులో మనకి ఇవి ఉన్నాయన్నమాట. దాదాపుగా చెల్లించిన ట్యాక్స్ కూడా చూడండి, 25,707 కోట్లు రిలయన్స్, 25,707 కోట్లు, చాలా పెద్ద అమౌంట్ కదా, బిగ్ అమౌంట్. దట్స్ అ పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం మనం. ఇక్కడ చూడండి, పర్వతమాల పరియోజన. ఈ పర్వతమాల పరియోజన ఏంటి అని అంటే, స్కీమ్ ఏంటి అని అంటే, ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ రోప్ వే అనమాట. ఇలా రోప్ వేని ఇంట్రడ్యూస్ చేశారు. ఇదిగోండి రోప్ వే కనిపిస్తుంది కదా, ఇదిగోండి కేదార్నాథ్ టెంపుల్కి జనరల్గా ఇలా ఈ హిల్ స్టేషన్స్కి వెళ్ళాలి అని అంటే కష్టతరమైన పనే. తర్వాత ఇక్కడ చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన కండిషన్స్ ఉంటాయి కదా. ఇక్కడ ఏంటి, ఇక్కడ టెంపరేచర్స్, డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి, బాగా తక్కువ టెంపరేచర్స్, ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కొంచెం కష్టమైన పనే. దానికి వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ ఏంటి అని అంటే, మనకి టర్న్ అవుతున్న కాన్సెప్ట్ ఏంటి అంటే పర్వతమాల పరియోజన. పర్వత అంటే తెలుసు కదా, హిల్స్ కదా, పర్వతమాల పరియోజన. దీనికోసం వీళ్ళు ఏమి ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే రోప్ వే అనమాట. దీన్ని రోప్ వే అంటారు. దిస్ ఇస్ ద రోప్ వే. ఈ రోప్ వే మనకి న్యూస్లో ఉంది అనమాట. ఉత్తరాఖండ్లో వీళ్ళు ప్లాన్ చేస్తుంది అని అంటే, ఉత్తరాఖండ్లో కేదార్నాథ్కి వెళ్ళడానికి, ఇది కేదార్నాథ్ టెంపుల్ అనమాట. ఈ కేదార్నాథ్ టెంపుల్కి వెళ్ళడానికి మనకి ఇక్కడ 2 రూట్స్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు, 2 రూట్స్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. దానిలో ఒకటేంటి అని అంటే సోన్ ప్రయాగ్. ఇక్కడ సోన్ ప్రయాగ్ ఉంటుంది. ఈ సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుంద్, సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుంద్కి, సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్కి మెయిన్ రూట్ వెళ్ళాల్సింది ఇక్కడి నుంచి ఇక్కడికి అనమాట. సోన్పురా నుంచి
సోంప్రయాగ్ నుంచి కేదార్నాథ్ టెంపుల్, ఇది రూట్, మెయిన్ రూట్. దీనిలో ఏంటి అని అంటే మనకి ఇక్కడ సోంప్రయాగ్ నుంచి గౌరీకుంద్ ఘాట్ మటుకు ఒక రూట్ ఉంటుంది, ఒక లైన్ ఉంటుందన్నమాట. అక్కడ నుంచి నెక్స్ట్ ఏంటి అని అంటే హేమకింద్ సాహిబ్ అని ఇంకొక రూట్ ఉంటుంది, అక్కడి నుంచి కేదార్నాథ్ టెంపుల్కి అనమాట. మొత్తం దాదాపుగా 16 కిలోమీటర్ డిస్టెన్స్. దాన్ని ఏంటి అని అంటే వీళ్ళు 12.9 కిలోమీటర్ లెంత్ తోటి వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. ఇది 12.9 కిలోమీటర్ లెంత్ తోటి అనమాట టోటల్. ఇక్కడ 2 స్టేజెస్ ఉంటాయి. దీన్ని ఈ రోప్ వేని ఇంట్రడ్యూస్ చేశారనమాట, 2 రోప్ వేస్. సోంప్రయాగ్ నుండి కేదార్నాథ్ ఒకటి రూట్, తర్వాత గోవింద్ ఘాట్ నుండి హేమకుంద్ సాహిబ్ అనమాట. హేమకుంద్ సాహిబ్ రెండు టూరిస్ట్ ప్లేసెస్ని విజిట్ చేయడానికి వీలుగా అనమాట ఇది. సో ఈ రోప్ వే కాన్సెప్ట్ మనకి ఇండియాలో ఫస్ట్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారంటే కాశీలో ఇంట్రడ్యూస్ చేశారు. కాశీ వారణాసి ఉంది కదా, వారణాసిలో మనకి ఈ రోప్వే, అర్బన్ రోప్వేని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఇండియాలో. అర్బన్ రోప్వేని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది వారణాసిలో అనమాట, కాశీలో. కాశీ ఇండియాలో మొదటి. ఇక్కడ ప్రపంచంలో ఇది ఈ వారణాసిలో ఇంట్రడ్యూస్ చేసింది 3వది అనమాట. ప్రపంచంలో 3వ రోప్వే అనమాట ఇది. భారతదేశంలో మొదటి రోప్వే కాశీ. ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఇక్కడ 2 రోప్వేస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట, 2 వేస్ అనమాట. ఇక్కడ మనకి ఈ రోప్వే వల్ల ఏమవుతుందంటే మనం వెళ్లాల్సిన గమ్యస్థానానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడికి వెళ్ళిపోవచ్చు. దీనిలో కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి, కానీ బట్ అడ్వాన్స్డ్ మెకానిజమ్స్ యూస్ చేసి చాలా వేల కోట్ల రూపాయలు, 6,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట ఈ కాన్సెప్ట్ని. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకోటి ఏంటి అని అంటే ప్రపంచంలో మొట్టమొదటిగా ఈ అర్బన్ రోప్వేని ఇంట్రడ్యూస్ చేసిన కంట్రీ ఏది అని అంటే బొలీవియా ప్రపంచంలోనే మొదటిసారిగా రోప్వేని ఇంట్రడ్యూస్ చేసింది బొలీవియా. తర్వాత మెక్సికో. బొలీవియా తర్వాత మెక్సికో 2వ స్థానంలో ఉంటుంది. ఇది 2014లోనే బొలీవియా ఇంట్రడ్యూస్ చేసింది. మెక్సికో 2021లో, ఇండియాలో 2023లో. 2023 అనమాట. మొదటి కంట్రీ బొలీవియా, రెండవది మెక్సికో 2021, ఇండియాలో 2023 అనమాట. 2023లో ఇంట్రడ్యూస్ చేశారు. సో అది కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలి. పర్వతమాల పరియోజన రీసెంట్గా ఏ స్టేట్లో అని అడుగుతాడు, ఉత్తరాఖండ్. కేదార్నాథ్ టెంపుల్కి, తర్వాత హేమకుంద్ సాహిబ్, వీటిని రీచ్ అవ్వడానికి అనమాట. దట్స్ వన్. ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం, ఇంకొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.